కదా మనకు ఆల్రెడీ చెప్పిన విధంగానే ఇక్కడ 2 రన్స్ పెట్టుకున్నాము. 5K రన్ ఒకటి, 10K రన్ ఒకటి. ఏర్పాట్ల గురించి మాట్లాడుకున్నట్లయితే ఇది ముఖ్యంగా తెలియాల్సింది. 5K రన్ వచ్చేసి ఇక్కడ పీపుల్స్ ప్లాజా దగ్గర స్టార్ట్ అవుతుంది. రూట్ హైదరాబాద్ గురించి తెలిసిన వాళ్ళకి చాలా మందికి తెలిసి ఉంటుంది. తెలియని వాళ్ళ కోసం కూడా చెప్పొచ్చు. మనము హెచ్ఎం టీవీని మొత్తం అంతా ప్రపంచం అంతా చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ తెలియజేయడానికి ఏంటంటే, యూజువల్లీ ఇక్కడ మనం చూసినట్లయితే నెక్లెస్ రోడ్ పీపుల్స్ ప్లాజా దగ్గర నుంచి ఇది కంప్లీట్ గా హుస్సేన్ సాగర్ ఏదైతే ఉంటుందో ఈ హుస్సేన్ సాగర్ మొత్తాన్ని ఒక చుట్టూ వేస్తే 10K అవుతుంది. 10 కిలోమీటర్స్ అనమాట. ఈ 10K మొత్తం కంప్లీట్ చేయాలంటే ఇక్కడ స్టార్ట్ పాయింట్ దగ్గర నుంచి మొత్తం అంతా కంప్లీట్ చేసుకుని వస్తే 10 కిలోమీటర్స్ అవుతుంది. అది ఒక రన్ పెట్టుకున్నారు. అంత పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు ఎవరైనా యంగ్ పీపుల్, నాన్ ప్రొఫెషనల్స్, చిన్నపిల్లలు, ఆడవాళ్ళు ఏదైనా సరే అది ఆ 10K లో పార్టిసిపేట్ చేయలేని వాళ్ళు 5K చేయొచ్చు అనమాట. హాఫ్ అన్నట్టుగా చెప్పుకుంటాం దాన్ని. దానికోసం ఏంటంటే సేమ్ ఇక్కడే పీపుల్స్ ప్లాజాలో స్టార్ట్ అయ్యి ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకెళ్తే ప్రసాద్ చౌరస్తా అంటారు, ప్రసాద్ ఐమాక్స్ చౌరస్తా, అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని ఎన్టీఆర్ మార్గ్ ద్వారా ముందుకు వెళ్లి సెక్రటేరియట్, కొత్తగా కట్టిన సెక్రటేరియట్ ఉంది కదా, ఆ ప్రాంతంలో అమరవీరుల మెమోరియల్ ఒకటి ఉంటుంది అక్కడ. అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని మళ్ళీ రిటర్న్ ఇక్కడికి వచ్చేస్తారు పీపుల్స్ ప్లాజా దగ్గరికి. ఇది హాఫ్ అవుతుంది అనమాట, అంటే 5K అవుతుంది. ఇది ఒకరు పార్టిసిపేట్ చేస్తున్నారు కొంతమంది. అదే విధంగానే కంప్లీట్ గా 10K పార్టిసిపేట్ చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళ వెనకల నుంచి ఇంకా ఏర్పాట్ల గురించి చెప్పినట్లయితే 10K వెళ్లే వాళ్ళ వెనక నుంచి ఒక అంబులెన్స్ ఫాలో అవుతూ ఉంటుంది. బై ఎనీ ఛాన్స్ ఎవరికైనా సరే కొద్దిగా నీరసించడం కానీ, సుస్థిగా కానీ ఇట్లాంటివి ఏమైనా ఉన్నప్పుడు వాళ్ళని హ్యాండిల్ చేయడానికి మెడికల్ బృందం కూడా రెడీగా ఉంది. దాంతో పాటుగానే మధ్యలో అంటే ఇప్పుడు ఈ 5K రన్ లో ప్లేస్ లో కావచ్చు, 10K రన్ ప్లేస్ లో కావచ్చు, మధ్యలో కొన్ని కౌంటర్స్ కూడా హెచ్ఎం టీవీ ఏర్పాటు చేసింది. ఆ కౌంటర్స్ లో రిఫ్రెష్మెంట్స్ దొరుకుతూ ఉంటాయి. అంటే ఉదాహరణకి లెమన్ కావచ్చు, లెమన్ పీసెస్, దాంతో పాటుగానే గ్లూకోజ్, వాటరు, అలాగే బటర్ మిల్క్, మజ్జిగ, ఇట్లాంటివన్నీ కూడా ఏర్పాటు చేశారు. వాళ్ళు సైక్లిస్టులు ఎవరైనా సరే ఆ రిఫ్రెష్మెంట్స్ కూడా తీసుకోవచ్చు ఎనర్జీ కోసం. అక్కడి నుంచి వాళ్ళ మారథాన్ లేకపోతే సైక్లథాన్ కంటిన్యూ చేయొచ్చు. అంటే ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి. సైకిల్స్ ఎవరైతే అవైలబుల్ లేదో, సైకిల్స్ అవైలబుల్ లేని వాళ్ళు కావచ్చు, దొరకకపోని వాళ్ళు కావచ్చు, లేకపోతే సైకిల్ తొక్కడం రాని వాళ్ళు కావచ్చు, సైకిల్థాన్ లో పార్టిసిపేట్ చేయకుండా మారథాన్ లో కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. అంటే వాకథాన్ లాగా చేస్తున్నారు దాన్ని. నడుచుకుంటూ కూడా వాళ్ళు ఈ రన్ కంటిన్యూ చేయొచ్చు అనమాట. ఆ విధంగా కూడా ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చాము.